నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వేములవాడలో శివసత్తుపై దౌర్జన్యం, పోలీసులపై మండిపడుతున్న స్థానికులు. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం, చిల్లర కొట్టు యజమానుల వ్యవహరిస్తోందని ఆరోపణ. ప్రజాసేవలో తరిస్తున్న మదర్ థెరిసా సొసైటీ, బిఎన్ రెడ్డి నగర్ బస్తీ దవాఖానాలో మరికొంతమందికి టీకాలు. భక్తుడి నివాసానికి వచ్చిన విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి, పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తన భక్తుడు వైష్ణవి వరప్రసాద్ నివాసానికి వచ్చారు. కొత్తపేట, మోహన్ నగర్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో ఆయన కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలపై ప్రశంసలు జల్లు కురిపించారు. ఈ సందర్భంగా స్వామివారికి పూర్ణ కుంభంతో కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారిని ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నాగోల్లో నిర్వహించిన లక్ష దీపోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. కేంద్ర మంత్రి ఉండి కూడా ఉపయోగం లేదన్నారు. ప్రగతి భవన్లో జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆహార భద్రత కల్పించడం చట్ట ప్రకారం కేంద్రానిదే బాధ్యత అన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. సామాజిక బాధ్యతను విస్మరించిన కేంద్రం ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తోందని ఆరోపించారు. ధాన్యాన్ని ప్రజలకు పంపిణీ చేసేది కేంద్రమేనని, ధాన్యపు నిల్వల్ని కొనసాగించాల్సిన బాధ్యత దానిదేనని చెప్పారు. ఇందువల్ల నష్టం వచ్చినా కేంద్రమే భరించాలని అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రం మాత్రం ఓ చిల్లర కొట్టు యజమానిలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఇవి ఎవరి దగ్గరనే అండి డిస్ట్రిబ్యూట్ చేస్తారా? ఈ పేపర్లు ఇచ్చేసి మూడు కలిపినాయి కదా. అందరికి ఇవ్వాలి తొందరగా. ఇద్దరు ఇవ్వండి, అర్ధిక్కలు కాదు, ఇది కలవలేండి. లక్ష్మణ్ 3 కలిపి ఒక్కడ పెట్టుకోలేదురా బాబు. అది కాదు. ఇది కూడా తీసి అవి చాలా ఇంపార్టెంట్ మల్లేశంకర్ మేము ఇచ్చేది. 3 ఉన్నాయి. ఒక వచ్చేసినాయి కాగితాలు మరి.
దేశంలో ధాన్యాన్ని అంటే ఆహార ధాన్యాలు సేకరించినటువంటి ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించటం, అట్లాగే దేశ ఆహార భద్రత కోసం వేములవాడ రాజన్న దేవాలయంలో శివసత్తుపై పోలీసులు దౌర్జన్యం చేశారు. ఈ ఆలయానికి అనేక మంది శివసత్తులు జోల కట్టుకొని వస్తుంటారు. శివసత్తి అంటే అమ్మవారి ఆదిశక్తి రూపం. వీరికి అమ్మవారు తరచూ పూనుతుంటారు. పూజా సమయంలో టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్లడంతో మహిళా పోలీసులు చేయి చేసుకున్నారు. తప్పు ఏదైనా చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలి తప్ప ఇలా వ్యవహరించడం ఏమిటంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ సేవా కార్యక్రమాల పరంపర కొనసాగుతోంది. ఇందులో భాగంగా బిఎన్ రెడ్డి నగర్ బస్తీ దవాఖానాకు స్వచ్ఛందంగా కొంతమందికి కోవిడ్ టీకాలు వేయించింది. సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకరయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా 3వ దశ ముప్పు పొంచి ఉందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలన్నారు. ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు శేఖర్, బాలు, భరత్, మహేష్ పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు ఉదయం సార్నాలోని బస్సు దాని దగ్గర ఉన్నాము. ప్రజెంట్ మరి ప్రజలు చాలామంది మా మదర్ సొసైటీకి ఫోన్ చేస్తే వాళ్ళని తొందరగా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఫస్ట్ డోసు, సెకండ్ డోసు ఇక్కడ ఇస్తున్నారు. వాళ్ళు ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత టీకాని ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే చాలామంది ఇస్తున్నారు. తొందరగా వ్యాక్సినేషన్ అయిపోయింది. వాళ్ళే కొంచెం మాట్లాడాలనుకుంటున్నారు. దయచేసి వాళ్ళు ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలి. अब बात करो, जल्दी हो जा रहा, अच्छा वैक्सीन दे रहे हैं, धीरे काम हो रहा है, अच्छा वैक्सीन दे रहे हैं, अटेंडेंस बराबर कर रहे हैं। 15 की वजह से अपना वैक्सीनेशन थोड़ा फास्ट हो गया, इसलिए आप भी इनके पास आके वैक्सीनेशन करवा लो। వ్యాక్సిన్ తొందరగా అయిపోయింది. తొందరగా మంచిగా వ్యాక్సిన్ చాలా ఉన్నాయి, తీసుకొని చాలా డేంజర్ యాంగిల్స్ చేంజ్ చేసి జాగ్రత్తగా ఉండాలి. डालना है आदमी ले तो आप लोग पता करें डालने से हमारे को फायदा है कि सब लोग अच्छा डाल रहे। हर आदमी डालना जरूरी है। मैं भी मेरे बच्चों బాగంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి బీజేపీ శ్రేణుల మధ్య తన జన్మదిన వేడుక జరుపుకున్నారు. అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎల్లప్పుడూ జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను మర్చిపోయినా
ఎవరు కేక్ పెట్టలేదు అని చెప్పినా కేకులు పెట్టండి ఏ వద్దే స్పూన్ తెచ్చినావా విషయం చెప్పండి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అర్హులైన ఫార్మసీ విద్యావంతులకు చోటు లభించడం లేదని తెలంగాణ ఫార్మా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ బి ఫార్మసీ చదువుకున్న వారి పేరిట ఇతరులు ఔషధ దుకాణాలు నడుపుతున్నారన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ చూసి చూడనట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఫార్మా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొలిపాక బాలరాజ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీర అశోక్, సురేందర్, వెంకట్ పాల్గొన్నారు. నా పేరు కె శ్రీనివాస్, తెలంగాణ ఫార్మా అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మన ఫార్మా రంగంలో మన గవర్నమెంట్ వ్యవహరిస్తున్న విచ్చలవిడితనంగానే, నిర్లక్ష్యంగానే దీన్ని హైలైట్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మనం ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం రాష్ట్రంలో 170 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. 170 ఫార్మసీ కాలేజీలో ప్రతి సంవత్సరం 10,000 మంది ఫార్మసీ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. ఈ ప్రతి సంవత్సరం 10,000 మంది ఫార్మసీ గ్రాడ్యుయేట్లు వచ్చి రిజిస్టర్ ఫార్మసిస్టులు 70,000 మంది ఉన్నారు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. 34,000 పైచీలకు ఫార్మసీలు నడుస్తున్నాయి. ఈ 34,000 పైచీలకు ఫార్మసీలో కనీసం 15-20% కూడా రిజిస్టర్ ఫార్మసిస్టులు లేరు. ఇది చాలా దారుణము, చాలా గవర్నమెంట్ నిర్లక్ష్యము. గవర్నమెంట్ ఆఫీసర్స్, డిఐలు కానీ, ఏడీలు కానీ, అలాగే ఐఏఎస్ అధికారి, మందుల నియంత్రణ అధికారి ఎవరైతే ఉన్నారో ప్రీతి మీనా గారు కానీ వీటికి సమానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొత్తగా రిక్రూట్ అయిన హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేక చర్య తీసుకొని వీటి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఫార్మసీ యాక్ట్ 1948 సెక్షన్ 42ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేరు మీరు? మీకు ప్రాబ్లం ఏంటి? మేము లోవర్ ఆపుతున్నారు. ప్రతి ఫార్మసీలో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉంటే మీకు ప్రాబ్లం ఏంటి? ప్రజల ప్రాణాలు ఆరోగ్యంగా ఉండడం మీకు ఇష్టం లేదా? వాళ్ళని ఏమైనా చేయాలనుకుంటున్నారా? వాళ్ళకి ఏమైనా హత్యా ప్రయత్నాలు చేస్తున్నారా? వాళ్ళ ఆరోగ్యాన్ని క్షీణించడానికి మీ ప్లాన్లు ఎందుకు చేస్తున్నారు అని మేము క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఇవి ఏదైతే ఉన్నాయో యాక్ట్, మనకు చట్టపరంగా ఉన్న యాక్ట్స్ని తక్షణమే పీసే రెంటింగ్ ఎక్కడ నడుస్తుందో, ఎవరైతే ఫార్మసిస్ట్ లేరో ఆ ఫార్మసీలని తనిఖీలు చేసి వెంటనే వాటి మీద చర్యలు తీసుకొని వారి సర్టిఫికేట్ని రద్దు చేసి ప్రభుత్వం ఇమ్మీడియట్గా ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఫార్మసిస్టులను, నిజమైన అర్హులైన ఫార్మసిస్టులని ఆ ఫార్మసీ స్టోర్లలో పెట్టించే విధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V10 2A జిల్లా కర్మన్ ఘాట్ విభాగం ఔదార్యం చాటుకుంది. గవర్నర్ బాదం కళావతి సహాయ సహకారాలతో ప్రెసిడెంట్, జోనల్ కన్వీనర్ వినయ సంతోష్ ఆధ్వర్యంలో ల్యాప్టాప్ కొనుగోలు కోసం నిరుపేద విద్యార్థి పోకల జయంత్ గణేష్కు ఆర్థిక సహాయం అందజేశారు. విద్యా విషయంలో పేద విద్యార్థులకు అండగా నిలుస్తామని ప్రెసిడెంట్ విష్ణు వినయ సంతోష్ తెలిపారు.
ఇంటర్నేషనల్లో B102A జిల్లా నుంచి మేము ఈరోజు నేను జడ్సీగా ఉన్నాను. మా హస్బెండ్ కర్మన్ఘట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మేము ఈరోజు పోకల గణేష్ అనే అబ్బాయికి మేము ధనరూపకంగా మాకు తోచిన సహాయాన్ని మేము చేస్తున్నాము. ఈ ధనరూపకంగా చేయడానికి కూడా నాకు నా ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్ చేశారు. బట్ వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తికి సహాయం చేయాలంటే ఒకరి వల్ల కాదు, అది ప్రతి ఒక్కరూ చేస్తేనే అవుతుంది. ఎంత పెద్ద కార్యక్రమం అయినా అది మనకు చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈరోజు మరి ఈ చిన్నారి తండ్రికి కూడా మేము చేయడానికి నా ఫ్రెండ్స్ ఇవాళ నేను మార్నింగ్ కాల్ చేయగానే మా వంతు సహాయంగా మేము ఎంతో కొంత మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడే అనుకున్నాము. జస్ట్ మేము అనుకోగానే మాకు ఇది ఒక సక్సెస్ అవ్వడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ చిన్నారి తండ్రి కూడా మంచిగా చదువుకొని ఆయన ఇంకొకరికి సహాయపడాలని, ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని, ఆ పరమశివుని ఆశీస్సులు ఈ చిన్నారి తండ్రికి ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై వాసవి. నాకు ఈ హెల్ప్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నాకు హెల్ప్ చేసినందుకు ఫ్యూచర్లో నేను పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది. చైతన్యపురి చౌరస్తాలో కార్పొరేటర్ రంగ నరసింహగుప్తా ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్పై కేంద్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించినందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో నడవాలన్నారు. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు తగ్గించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, ఈ యొక్క టీఆర్ఎస్ కె చంద్రశేఖర్ గారి ప్రభుత్వము కేంద్రంలో ఈ పెట్రోల్ డీజిల్ మీద సుంకాలు తక్కువ చేసి ధర తక్కువ చేసిన మిగతా రాష్ట్రాలలో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించుకున్న ఈ యొక్క తెలంగాణలో మాత్రం వ్యాట్ని తగ్గించక ప్రజలపై భారం మోపుతున్నది. భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా ఈ చెవిటి ప్రభుత్వము వినే సందర్భం మేము కనబడతలేదు. మేము వెంటనే చెప్తున్నాము, వ్యాట్ మిగతా రాష్ట్రాలలాగా మీరు కూడా తగ్గించుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు పెట్రోల్ డీజిల్ అందుబాటులో తేవాలని చెప్పి మేము కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇట్లా ఈ వ్యాట్ని తగ్గించకపోతే ఖబర్దార్ ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కావున వెంటనే మీరు యొక్క వ్యాట్ను డీజిల్ మీద, పెట్రోల్ మీద తగ్గించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. చైతన్యపురి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజున చైతన్యపురి చౌరస్తాలో ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పార్టీ పిలిపించిన మేరకు ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క మండల కేంద్రంలో, ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము చెప్తున్నాము, ప్రజలారా మద్దతు ఇవ్వండి. వ్యాట్ తగ్గించేదాకా కూడా ఈ ప్రభుత్వాన్ని మనం వదలొద్దు. కాబట్టి మేము ఈ వ్యాట్ తగ్గించాలనే రాంగోపాల్పేట డివిజన్ ఆర్పీ రోడ్లో నిర్మించిన నూతన వంతెనను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ప్రారంభించారు. మంజు థియేటర్ డౌన్లో 31 లక్షల రూపాయల వ్యయంతో తలపెట్టిన రహదారి పనులకు మంత్రి తలసాని శ్రీకారం చుట్టారు.
ఎక్వైర్ చేస్తుంది అట్లనే పర్వాలేదు వాళ్ళకి కావాల్సింది మూలలో ఇస్తే సరిపోతుంది సార్. ఒక ప్రాపర్టీ ప్రాబ్లం అయితే మినిమం ఇప్పుడు వాళ్ళ ఐడియా దీన్ని అప్లై చేసుకుందాం, గవర్నమెంట్ అప్లై చేసుకుందాం, అప్పుడు క్లియర్ చేసుకుందాం అనేది తన ఐడియా. అప్పటిదాకా వేరే ఒకటి ఇది అక్వైర్ చేయడమా లేదంటే ఇక్కడ ఇక బులెటిన్ ముగించే ముందు విశేషాలు మరోసారి. వేములవాడలో శివసత్తుపై దౌర్జన్యం, పోలీసులపై మండిపడుతున్న స్థానికులు. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం, చిల్లర కొట్టు యజమానిలా వ్యవహరిస్తోందని ఆరోపణ. ప్రజాసేవలో తరిస్తున్న మదర్ థెరిసా సొసైటీ, బిఎన్ రెడ్డి నగర్ బస్తీ దవాఖానాలో మరికొంతమందికి టీకాలు. భక్తుడి నివాసానికి వచ్చిన విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.